ప్రైజ్ లార్డ్. యోహాను సువార్త 15వ అధ్యాయము. పరిశుద్ధ బైబిల్ గ్రంథములో నుండి యోహాను సువార్త 15వ అధ్యాయము 14వ వచనం. యోహాను సువార్త 15వ అధ్యాయం 14వ వచనం. నేను మీకు ఆజ్ఞాపించు వాటిని చేసిన ఎడల మీరు నాకు స్నేహితులయ్యుందురు. దేవునికి స్తోత్రం కలుగునుగాక. హల్లెలూయా. చిన్న ప్రార్థన చేసుకుందాం. వాక్యము కొరకు, పరిశుద్ధాత్మ సహాయం కొరకు, దేవుని సహాయం కొరకు చిన్న ప్రార్థన చేసుకుందాం. మహాపరిశుద్ధుడు, ప్రేమగల మా తండ్రి, మహోన్నతుడా, సర్వోన్నతుడా, జీవాధిపతి యేసయ్యా, నీ పరిశుద్ధ పాదములకు వందనాలు, స్తుతులు, స్తోత్రములు నాయన. ఈ రాత్రికాల సమయంలో నీ మహాకృపను బట్టి, ప్రేమను బట్టి, పురుషుల కూడికలో మీరు నాతో మాతో మాట్లాడి నన్ను మమ్మలను నాయన ఇదిగో ప్రభు బలపరిచి స్థిరపరిచి సత్యమందు ప్రతిష్ఠితులను చేసి నీ కృపలో నన్ను మమ్మల్ని జ్ఞాపకం చేసుకోమని ఇగో మీ దాసుడు మాట్లాడటకు సిద్ధపరచును. మీ దాసుడు నోటిని నాలుకను సన్నిధించ దహించి మీ దాసు నోటిని బూరగా వాడుకొని ఆరాటపడుతున్న హృదయములకు ఊరట కలుగులాగున జీవావాక్యమును అందించి మీరే మహిమ ఘనత ప్రభావాలు పొందమని మా కొరకు త్వరగా రాని ఉన్న పరిశుద్ధ నదుడని యేసుక్రీస్తు నామమున ప్రార్థించడిగి వేడుకొనుచున్నాను పరమ తండ్రి. ఆమెన్. మంచిది. ప్రభునందు ప్రియులరా, పరిశుద్ధ బైబిల్ గ్రంథములో నుండి మనము చదవబడినటువంటి లేఖన భాగములో గమనించినట్లయితే, ప్రభునందు ప్రియులరా, ఆధ్యాత్మిక ప్రపంచములో మొట్టమొదటగా బైబిల్ గ్రంథములో దేవుడు నా స్నేహితుడు అని పిలువబడినటువంటి మొట్టమొదటి వ్యక్తి ఎవరో చెబుతారా ఒకసారి? మీలో ఎవరైనా? అబ్రహాము. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఎగ్జాక్ట్లీ కరెక్ట్. దేవుడు బైబిల్ గ్రంథములో నా స్నేహితుడు అని పిలిపించుకోవడానికి దేవుడు ఇష్టపడినటువంటి వ్యక్తి ఈ భూమి మీద మొట్టమొదటగా ఆదాము నుంచి మరి అబ్రహాము వరకు ఎన్నో తరాలు ఉన్నాయి. ప్రతి తరములో కూడా దేవునికి భక్తులైనటువంటి వాళ్ళు ఉన్నారు. అలాగున చూస్తే దేవునితో నడిచి దేవునితో కూడా వెళ్ళిపోయినటువంటి హనోకు ఉన్నాడు. కానీ దేవుడు హనోకుని స్నేహితుడని పిలవలేదు. అట్లాగే భూమి మీద చూసినప్పుడు ప్రభునందు ప్రియులరా, ఆయన చూసినప్పుడు భూమి మీదట ఆదికాండము 6వ అధ్యాయంలో ప్రభునందు ప్రియులరా, ఆదికాండము 6వ అధ్యాయము మరి 8వ వచనములో, అయితే నోవాహు యెహోవా దృష్టి యందు కృపనొందిన వాడయ్యను. 9, నోవాహు వంశావళి ఇదే. నోవాహు నీతిపరుడును తన తరములో నిందారహితుడునై ఉండెను. నోవాహు దేవునితో కూడా నడిచినవాడు. ప్రభునందు పిల్లరా, హనోకుకి దేవునితో నడిచిన వాడని పేరుంది. హనోకు దేవునితో నడిచి దేవునితో కూడా వెళ్ళిపోయాడు. మరి తన తరములో నిందారహితుడుగా ఉన్నటువంటి మరి దేవుని దృష్టికి కృపనొందిన వాడు నీతిపరుడైనటువంటి నోవాహు ఉన్నాడు. నోవాహును కూడా దేవుడు స్నేహితుడని పిలవలేదు. కానీ అబ్రహామును మాత్రము తన స్నేహితుడు అని మాట్లాడినటువంటి సందర్భాలు బైబిల్ గ్రంథంలో చాలాసార్లు ఉన్నాయి. మరి ఒకానొక సందర్భంలో ఓఫిరయ్య గారు మాట్లాడినప్పుడు నేను విన్నాను. తెల్లవారుచుండగా 40 సంవత్సరాల అరణ్యయాత్రలో ఉన్నప్పుడు తెల్లవారుచుండగా దేవుడైన యెహోవా తన సింహాసనం మీద నుండి
మరి ఆయనను గురించి మాట్లాడినటువంటి భాగంలో దావీదు పలుకుతాడు, ఇజ్రాయేలును కాపాడువాడు కునుకడు నిద్రపోడు అని రాసి ఉంది. కునుకడు నిద్రపోనటువంటి యెహోవా దేవుడు ప్రభునందు ప్రియులారా మరి తెల్లవారుజామునే తన దూతలను పిలిచి అడుగుతాడంట, ఎవరెక్కడ అనంటే చిత్తం ప్రభువా అనంటే ఆయన అడుగుతాడు, నా స్నేహితుడైన అబ్రహాము పిల్లలైనటువంటి ఇజ్రాయేలీయులకు మన్నా కురిపించారా అని చెప్పని దేవుడు అడుగుతాడంట. చిత్తం ప్రభువా, ఎర్లీ మార్నింగే కురిపించేసామండి అంటే తన స్నేహితుడైన అబ్రహాము పిల్లలను గురించినటువంటి శ్రద్ధ అంత అద్భుతం. దేవుని స్నేహితుడు అబ్రాము. దేవుడు స్నేహితుడు అవ్వడానికి గల కారణము మనం చదివినటువంటి మూలవాక్యంలో నేను ఆజ్ఞాపించిన వాటిని మీరు చేసిన ఎడలా మీరు నాకు స్నేహితులయ్యుందురు అన్నాడు. దేవుడు ఏం ఆజ్ఞాపించాడో వాటిని చేసినప్పుడు మనము స్నేహితులం అవుతామంట. ఆయన ఆజ్ఞాపించే వాటిని మనం ఎలా చేయాలి, ఆయన ఆజ్ఞాపించేవి ఎలాగుంటాయి అని మనం తెలుసుకోవాలంటే హనోకుని లేదా నోవహుని మరి భక్తులను, అబ్రహాముని భక్తులను మనము వారి యొక్క అడుగుజాడలను, వారి యొక్క మాదిరిని, వారి యొక్క భక్తి జీవితాన్ని, వారిలో ఉన్నటువంటి శుభగుణ లక్షణాలను మనము చూసినప్పుడు, గ్రహించినప్పుడు, అవి మన జీవితంలోకి అద్దిదిద్దుకున్నప్పుడు మనము ఖచ్చితంగా ప్రభునందు ప్రియులారా మరి దేవుని స్నేహితులు అయ్యే అవకాశం ఉంది. ఆయన ఆజ్ఞాపించిన వాటిని చేసే అవకాశం కూడా ఉంది. ప్రభునందు ప్రియులారా, మనము హనోకును గురించి ఒక మాట తీసుకుంటే ఆదికాండము ప్రభునందు ప్రియులారా 5వ అధ్యాయము, ఆదికాండం 5వ అధ్యాయము 21, 22, 23 వచనాలు, 24 వచనం, 4 వచనాలు ఉన్నాయి హనోకును గురించి. ఇక్కడ చెబుతున్నాడు, హనోకు 65 ఏండ్ల బ్రతికి మెతూషేలాను కనెను. హనోకు మెతూషేలాను కనిన తర్వాత 300 ఏండ్లు దేవునితో నడుచుచు కుమారులను కుమార్తెలను కనెను. హనోకు దినములన్నీ 365 ఏండ్లు. కాబట్టి ప్రభునందు ప్రియులారా, హనోకు దినములన్నీ 365 ఏండ్లు. హనోకు దేవునితో నడిచిన తర్వాత దేవుడు అతన్ని తీసుకుని పోయాను గనక అతడు లేకపోయాను. ప్రభునందు ప్రియులారా, 65 ఏండ్లు బ్రతికి మెతూషేలాను కన్నాడు. మెతూషేలాను కనిన తర్వాత 300 ఏండ్లు దేవునితో నడుస్తూ కుమారులను కుమార్తెలను కనెను. ఓఫిరయ్య గారు వాక్యంలో చెబుతూ హనోకుని గురించి మాట్లాడుతూ ఒక మాట అన్నాడు, హనోకు ఇల్లు ఒక చిన్నపాటి కోళ్ల ఫారం అట. అంటే 2 సంవత్సరాలకి ఒకడు పుట్టినా కానీ ఇంచుమించు 150 మంది ఉంటారు. ఆయన నడుచుచూ కుమారులను కుమార్తెలను కనెనట. యెహోవా హనోకు దినములన్నీ 365 ఏండ్లట. ఆయన నడుస్తూనే పిల్లలను కంటా ఉన్నాడు. ఆ రోజుల్లో ఆరోగ్యము, తిండి, కండబలం, బుద్ధిబలం అన్నీ ఉన్నాయి కాబట్టి నాకు తెలిసి ఇయర్కి ఒకసారి 2 ఏళ్ళకి ఒకసారి కన్నా బోల్డ్ మంది ఉంటారు. ఇంతమందిని మరి ఆయన చూసుకుంటూనే దేవునితో సహవాసం ఎలా చేయగలిగాడు? ఆయన దేవునితో సహవాసం చేయడానికి ఆయన భార్య ఎంతగా సహకరించింది అనేది మనం ఆలోచన చేస్తే ప్రభునందు ప్రియులారా, ఇది మామూలు విషయం కాదు. ప్రస్తుత నేటి సమాజంలో, నేటి దినాలలో ఒక 2 పిల్లలను కని వారిని పెంచుతూ భక్తి జీవితం కొనసాగించడం చాలా కష్టమైపోతుంది.
మన పిల్లలు సంఘంలో ఉన్నటువంటి విశ్వాసులే. వారు చెప్తున్నటువంటి మాటలను నేను విన్నప్పుడు ఒక్క ఒక పిల్లోడిని పొద్దున్నే లేచి టిఫిన్ పెట్టడం, స్కూలుకి పంపడం, క్యారేజీ కట్టడం, మళ్ళీ మధ్యాహ్నం వెళ్ళి స్కూల్ నుంచి తీసుకురావడం, భోజనం పెట్టడం, ఇంట్లో పనులు చూసుకోవడం, మళ్ళీ ఇవన్నీ చేసుకోవడం, మళ్ళీ ఇవన్నీ చేస్తూ ప్రార్థనా కూడికలకు వస్తారు. వచ్చినప్పుడు అయ్యా అమ్మ ఒక పాట పాడతావా అంటే, కుదరదులేండి అయ్యగారు, పిల్లకి భోజనం పెడుతున్నాను, పిల్లోడికి ఇది చూస్తున్నాను. సరే అమ్మా ఒక 6 నిమిషాలు ప్రార్థన చేస్తావా అంటే, అయ్యో అవదు అయ్యగారు, ఒకవేళ నేను చేస్తున్నా సరే వాళ్ళు అల్లరి చేస్తారు అయ్యగారు, నేను చేసేది మరి క్లారిటీ ఉండదు. అమ్మా మరి ఏమన్నా ప్రార్థన చేయగలవు వాక్యం కొరకు అంటే 1 నిమిషం. అప్పుడు నాకు అనిపించింది, ఒకరు ఇద్దరు ఉన్నటువంటి పిల్లలు ఉన్నటువంటి కుటుంబంలో ప్రార్థన చేయడానికి లేదా వాక్యం చదవడానికి లేదా ఒక పాట పాడడానికి ఇంత ప్రాబ్లం అయితే, హనోకు భార్య ఇంతమంది పిల్లలను పెట్టుకొని ఆ రోజు అయ్యగారు చెప్తున్నాడు, ఒకడు 1కి వెళ్ళాడని చెప్పని మార్చేలోపు ఇంకోడు 2కి వెళ్ళి రెడీగా ఉంటాడట. వాడిని 2 వచ్చినోడిని కడిగి వాడికి మళ్ళీ డ్రెస్ మార్చేలోపు ఇంకోటి చేస్తాడట. అంటే ఇంత భయంకరంగా మరి ఇంట్లో పిల్లలతో పని ఉంటూనే ఉంటుంది. మరి ఎట్లాగూ హనోకు ఇంత పని పిల్లల్ని చూసుకుంటూనే మరి ఇన్ని సంవత్సరాలు దేవునితో ఎలా నడవగలిగాడు? మరి నడవడానికి భార్య ఎంత సహకరించింది? ఎటువంటి అభ్యంతరం పెట్టకుండా మరి భార్య ఉందంటే ఎలాంటి భక్తి చేయగలిగాడు అంటే, ప్రభునందు ప్రియులరా, మరి పురుషుడు భార్య అభ్యంతరము కలగ చేయకుండా ఉండాలంటే ఎంత జ్ఞానవంతుడిగా ఉన్నాడో, ఎంత జ్ఞానవంతుడిగా నడిచాడో మనకు చూస్తే బైబిల్లో మనకు అర్థమవుతుంది. ప్రభునందు పిల్లరా, ఒక హనోకు లైఫ్ చూసినప్పుడే నాకు అనిపించింది, అయ్యో బాబోయ్, ఇంతమంది పిల్లలు, సంసారం, కుటుంబం, మళ్ళీ ఇంకొకడికి పెళ్ళి అయితే మళ్ళీ 25 ఏళ్ళు వచ్చినంటే ఒకడికి పెళ్లి చేయాలి, 20 ఏళ్ళు వస్తే కూతురుకు పెళ్లి చేయాలి, కొడుకు పెళ్లి చేయాలి, వాళ్ళకి పెళ్ళిళ్ళు, మళ్ళీ వాళ్ళకి పిల్లలు పుడితే మనవుళ్ళు మనవరాళ్ళు. మరి ఎంత సంసార జీవితంలో 300 ఏళ్లలో తన పిల్లలే కాకుండా ఆ పిల్లలకి పెళ్ళిళ్ళు అయితే ఆ పిల్లలు, అసలు ఇది నిజంగా కోళ్ళ ఫారమే. ఎంత భయంకరంగా ఉన్నటువంటి స్థితిలో హనోకు దేవునితో ఎలాగూ నడవగలిగాడు? ప్రభునందు ప్రియులారా, చాలా ఆశ్చర్యం. కాబట్టి తన భార్య బలహీనమైన ఘటమని ఎంచి సన్మానించి మరి తన ప్రార్థనా జీవితానికి దేవునితో నడవడానికి ఆటంకం లేకుండా భక్తి చేయగలిగాడంటే ఎంత జ్ఞానవంతుడో చూడండి. ఈ రోజుల్లో చాలా చాలా చిన్న చిన్న విషయాలకే మనం ఎంతో ఇబ్బంది పడిపోతా ఉన్నాం. మరి హనోకు పరిస్థితి ఏంటి? ప్రభునందు ప్రియులారా, ఆలోచించండి. అందుకనే చెబుతున్నాను, భక్తుల జీవితాలను, వారి భక్తి జీవితాన్ని, వారిలో ఉన్న శుభగుణ లక్షణాలను మరి దేవుడు వాళ్ళను మనకు మాదిరిగా పెట్టాడంటే, మరి నేను అనుకుంటున్నాను, ప్రభునందు ప్రియులారా, హనోకు ఈ కుటుంబం ఒక్కటే చూసుకున్నాడా? సువార్త ఏమైనా ప్రకటించాడా అని అంటే, ప్రభునందు ప్రియులారా, మనకు తెలియదు. కానీ భక్తుడు చెప్పాడు. చూడండి, యూదా రాసిన పత్రిక 1వ అధ్యాయం, యూదా రాసిన పత్రిక 14-15 వచనాలలో, ప్రభునందు ప్రియులారా, 14-15 వచనాలలో యూదా రాసిన పత్రికలో చెబుతా ఉన్నాడు, ఆదాము మొదలుకొని 7వ వాడైన హనోకు కూడా వీరిని గురించి ప్రవచించి ఇట్లనెను, ఇదిగో అందరికీ తీర్పు తీర్చుటకును వారిలో భక్తిహీనులందరూ భక్తిహీనముగా చేసిన వారి భక్తిహీన క్రియలన్నిటిని గురించి
భక్తిహీనులైన పాపులు తమకు విరోధముగా చెప్పిన కఠినమైన మాటలను గురించి వారిని ఒప్పించుటకును ప్రభువు తన వేవేల పరిశుద్ధుల పరివారముతో వచ్చెను. ఆదాము మొదలుకొని 7వ వాడైన హనోకు కూడా ఏం చేస్తున్నాడు? ప్రభుత్వం ఏం చేస్తున్నాడు చెప్పాలి. ప్రవచిస్తున్నాడట. దేని గురించి ప్రవచిస్తున్నాడు? రెండవ రాకడను గురించి ప్రవచిస్తూ ఉన్నాడు. అంటే ఓ పక్క కుటుంబము చూసుకుంటూ, ఓ పక్క ప్రభుతో నడుస్తూ, ఓ పక్క సువార్త ప్రకటిస్తూ, అబ్బా ఇన్ని ఎలా చేయగలిగారండి వాళ్ళు అంటే దానికి కావలసింది ఏంటంటే జ్ఞానము. ప్రభునందు ప్రియులారా, ఏం కావాలి? జ్ఞానము. పేతురు రాసినటువంటి మొదటి పత్రిక, పేతురు రాసిన మొదటి పత్రిక 3వ అధ్యాయము, పేతురు రాసిన మొదటి పత్రిక 3వ అధ్యాయం 7వ వచనంలో చెప్పాడు, అటువలే పురుషులారా అని. ఎవరికి చెప్పాడు? స్త్రీలుగా పురుషులుగా? పురుషులకు చెప్పాడు. అటువలే పురుషులారా జీవమును కృపావరములో మీ భార్యలు మీతో పాలివారై ఉన్నారని ఎరిగి ఎక్కువ బలహీనమైన ఘట్టమని భార్యను సన్మానించి మీ ప్రార్థనలకు అభ్యంతరము కలగకుండానట్లు జ్ఞానము చొప్పున వారితో కాపురము చేయుడి. పాస్టర్ గారు ఉన్న 9 మందిలో 3కే పెళ్ళి అయిందండి, మిగతా 6 కాలేదండి అంటే 6 నేర్చుకోండి పెళ్ళిళ్ళని చూసి, ఏం పర్వాలేదు. రేపొద్దున్న మిమ్మల్ని చూసి మేము అనొచ్చు ఇన్ ఫ్రంట్ ఆఫ్ క్రొకడైల్ ఫెస్టివల్ అని. కాబట్టి ఇప్పటి నుంచే జ్ఞానం కలిగి ప్రార్థన చేసుకోండి. మీరందరూ ఏమని ప్రార్థన చేస్తారు చెప్పండి? ఎవరైనా ఒకరు చెప్పండి. పెళ్లి కాని వాళ్ళు చెప్పాలి. ఏమని ప్రార్థన చేస్తారు? పెళ్లి కానోళ్ళు 3 ఉన్నారు, పెళ్లి కానోళ్ళు 6 ఉన్నారు, పెళ్ళైన వాళ్ళు 3 ఉన్నారు. కానోళ్ళు చెప్పండి సార్, ఏమని ప్రార్థన చేస్తారు? జ్ఞానం కోసం ప్రార్థన చేస్తావు. ఇంకా ఏ జ్ఞానం కోసం ప్రార్థన చేస్తావు? జ్ఞానం కోసం ప్రార్థన చేయడానికంటే ముందు హనోకు భార్య లాంటి భార్య కావాలని కోరుకోండి, ఆటోమేటిక్ వచ్చేస్తుంది జ్ఞానం. ప్రార్థనకు అభ్యంతరం కలగకుండా. హనోకి ప్రాబ్లం లేదు, కానీ అబ్రహాం గారికి ప్రాబ్లం ఉంది. మీకు తెలుసో తెలీదు? అబ్రహాం గారి భార్యతో అబ్రహాం గారికి ప్రాబ్లము మీలో చాలామంది తెలియదు. అమ్మగారు ఆయన మాట నెగ్గనివ్వదు. నాకు పిల్లలు లేరు కాబట్టి ఇగో ఈ దాసితో పో అంటది. పోనంటే ఒక ప్రాబ్లం, పోతానంటే ఒక ప్రాబ్లం. ఆమెతో అన్ని ప్రాబ్లమే. సరే పోయిన తర్వాత దానికి కడుపు వచ్చి ఏమైనా చిన్న చూపు చూస్తే దాని ఇంట్లోంచి గెంటే అంటది. కాపురం చేసి కడుపుతో ఉన్న దాన్ని తోలేయడం బాగోదని ఆయన అనుకుంటుంటాడు. ప్రభునందు పిల్లరా, నేను చెప్తున్నాను, హనోకు లాంటి భార్య కావాలని కోరుకోండి. అబ్రహాం లాంటి భార్యని దేవుడు ఇచ్చినా సరే ఇంక తప్పదు, మీరు కాపురం చేయాల్సిందే. వద్దనుకుంటే కుదరదు ఇంకా. కానీ జ్ఞానం కలిగి ముందే కోరుకుంటే దొరుకుద్ది. ముందు నుంచే ప్రార్థన చేసుకోండి. చాలామంది చాలా చాలా కావాలని కోరుకుంటారు. ఉదాహరణకు చెప్తున్నాను, అదే ఎవరు అభ్యంతర పడమాకండి. పెళ్ళి అనంటే ఎన్నో కోరికలు ఉంటాయి. ఒక ఆయన పెళ్లి సంబంధం చూస్తానని చెప్పానంటే, మీరు ఏదో ఒకటి చేయండి సార్, కానీ ఒక్క రాయల్ ఎన్ఫీల్డ్ మాత్రం ఇప్పించండి వాళ్ళ చేత, మాంగారి చేత అంటాడు. ఆయన కూడా నువ్వు కొనుక్కోరా అంటాను నేను. కాదులయ్య గారు మనం కొనాలంటే చాలా కష్టం, ఇప్పుడు రేటు పోలంత ఉంది, అదొక్కటి ఇప్పించండి అంటాడు. ఇంకేం వద్దంటే ఇంకేం వద్దంట. మరి అమ్మాయి ఎలాగున్నా పర్లేదంటే పర్లేదంట. ఏం కావాలి ఈయనకి? రాయల్ ఎన్ఫీల్డ్ కావాలంట. కాబట్టి ప్రభుత్వం చాలా చాలా ఇలాంటి బోల్డని కోరికలు ఉంటాయి. ఆ కోరికలు తర్వాత సంగతి. అవి నెరవేరుతాయో వస్తాయో లేదో మనకు తెలియదు, కానీ ప్రస్తుతానికైతే భార్య దొరికిన వానికి మేలు దొరికను అనే భార్య కావాలని కోరుకోండి. తేలు దొరికిననే భార్యను కోరుకోమాకండి, ఎక్కడ పడితే అక్కడ కొడుతుంది.
ఆ, ఆలోచించుకోండి. ఇప్పుడు అబ్రాం గారిని దేవుడు నీకు ఒక్కగానొక్క కుమారుడైన నువ్వు ప్రేమించి ఇస్సాకును నాకు దహన బలి అంటే కనీసం శారకి చెప్పాడా? చెప్పాడా? ఆ? చెబితే మళ్ళీ తిరిగి ఆన్సర్ చెప్పే ఛాన్స్ ఇవ్వడు శారమ్మ గారు. అందుకని చెప్పజగని పట్టుకుపోయాడు. అంటే ఎంత ప్రాబ్లం ఉందో చూడండి ఇంట్లో. కాబట్టి చెప్తున్నాను ప్రభునందు పిల్లలు చాలా జాగ్రత్తగా ఉండండి. ఆ, పురుషులారా మీరు చాలా జాగ్రత్తగా ఉండండి. ఆ, ఇలాగూ కుటుంబములో భార్యను కుటుంబాన్ని సంతోషపరుస్తూ ఒక పక్క, రెండో పక్క దేవుడిని సంతోషపరచడం చాలా కష్టమైన పని. దేవుడు మీకు ఆజ్ఞాపించు వాటిని మీరు చేసిన యెడల నాకు స్నేహితులైందురంటే ఏసైకు నువ్వు స్నేహితుడు అవ్వాలంటే ప్రభునందు పిల్లల అబ్రాం గారు నువ్వు నేను చూపించబోవు దేశం నువ్వు బయలుదేరు అనగానే పెట్టబెడ సర్దుకొని భార్యను లోతుని ఎంట పెట్టుకొని వచ్చాడు. దారమ్మటి ఎన్ని సనిగిందో మనకు తెలీదు, రాసిలేదు కాబట్టి. ఆ క్యారెక్టర్ని బట్టి ఒక్కసారి మీరు క్యాలిక్యులేట్ చేసి చెప్పండి. దారిలో మాట్లాడి ఉంటుందా, మాట్లాడి ఉండదా? మీరు ఆమె ఆమె క్యారెక్టర్ చెప్తాను మీకు, చూడండి. దాన్ని బట్టి పోని చెప్పండి. ఆది కాండము 16వ అధ్యాయము, ఆది కాండం 16వ అధ్యాయము 2వ వచనం చదివి అప్పుడు ఆమె దారముటి ఏమైనా అందో లేదో చెప్పండి నాకు మీరు. ఎవరైనా చదవాలి. ఆది కాండం 16వ అధ్యాయం 2వ వచనం. కాగా షారాయి, ఇదిగో నేను పిల్లలు కనకుండా యెహోవా చేసి ఉన్నాడు. నీవు దయచేసి నా దాసితో పొమ్ము, ఒకవేళ ఆమె వలన నాకు సంతానం కలుగవచ్చునని అబ్రాహాముతో చెప్పెను. అబ్రాహాము షారాయి మాట వినెను. ఇప్పుడు ఈ ఒక్క డైలాగ్ని బట్టి మీరు చెప్పండి, దారముటి సనిగి ఉంటుందా, సనిగి ఉండదా? ఎవరు చెప్పట్లేదు, సైలెంట్గా ఉన్నారు కుర్రోళ్ళు. ఏం చెప్తే ఏం ప్రాబ్లం లేనిపోయిన గొడవ అని. అయ్యా, ఏకంగా దేవుణ్ణి చేసేసింది నాయన. ఇదిగో నేను పిల్లలు కనకుండా ఎవరు చేశారట? ఇంకా కొద్దో గొప్ప రాహేలు యాకోబు మీద పోట్లాడింది, నాకు పిల్లల్ని ఇస్తావు ఇవ్వని. ఏకంగా ఏం గారు ఎవరి మీద పెట్టింది నేరం? ఎవరిని చేసింది? దేవుణ్ణి చేసింది. అప్పుడు మరి అబ్రహాం గారిని అమ్మ బయలుదేరదాం మనం దేవుడు చెప్తుంటే ఫలాని చోటకి వెళ్ళాలని చెప్పంటే ఏ ఊరే అని అడిగింది అనుకో, ఏమో నాకు తెలియదు అన్నాడు అనుకో, ఏమంటుంది చెప్పు? దారం నిన్ను పడ్డాడు అవన్నీ రాస్తే బైబిల్లో కుదరదు. కానీ అందుకనే ఆ ఇస్సాకుని అడిగినప్పుడు చెప్పశకుని పట్టుకుపోయాడు. కాబట్టి ప్రభునందు ప్రియులరా, భార్యాభర్తల మధ్యలో ఉన్నటువంటి ఎన్నో విషయాలు మనకు తెలియదు. కానీ మనం తెలుసుకోవాల్సిన విషయం ఒకటి ఏంటంటే, దేవుడే చెబుతాడు నీ భార్య మాట విను అని. కానీ ఏం వినాలో ఏం వినకూడదో తెలుసుకునే జ్ఞానం ఉండాలి. ఆ జ్ఞానం కలిగినోడే అబ్రాం. అందుకే దేవునికి స్నేహితుడు అయ్యాడు. నువ్వు ఎక్కడికి వెళ్ళాలో బయలుదేరి అన్నాడు, కానీ ఎక్కడికి వెళ్ళాలో చెప్పలేదు. ఆయన ఎరుగైకే బయలుదేరి వచ్చాడట. నువ్వు వెళ్తావు అలాగా? నువ్వు వెళ్తావు అలాగా? నేను అడిగాను ప్రభునందు పిల్లరా, అడిగానా లేదా? మనము ఇక్కడ దేవుని సేవ బెంగళూరులో మనం చేద్దాము. కర్ణాటక రాష్ట్రం అంతా మందే. అన్ని జిల్లాల్లో అగాపే సంఘాలు కావాలి. పైపెచ్చు మనకి సంఘం కావాలని అడుగుతున్నటువంటి 2 ప్రాంతాలు ఉన్నాయి. ఇప్పుడు మొన్నటిదాకా ఒక ప్రాంతమే తాడిపత్రి, ఇప్పుడు ఇంకో ప్రాంతం తయారైంది మైసూరు. అక్కడ కొంతమంది ఉన్నారు మాకు బ్రాంచ్ కావాలంటున్నారు. ఇప్పుడు నేను బ్రాంచ్ కావాలంటున్నారు కాబట్టి సంఘ విస్తరణ జరగాలి, కాబట్టి దర్శన వ్యాప్తి జరగాలి, కాబట్టి సత్య సంబంధమైన సంఘాలు కావాలి. కాబట్టి ఇప్పుడు నేను ఈ సంఘాలు ఏర్పాటు చేయడానికి ఏదైనా ఒక ప్రయత్నం చేశాను అనుకోండి, ఆ ప్రయత్నంలో నేను మిమ్మల్ని అడుగుతాను, అయ్యా మనం ఇలా చేద్దాం అనుకుంటున్నాను, మరి మీరేమంటారని చెప్పని.
కాబట్టి నేను చెప్పేటువంటి మాటలలో ఎంతమంది ఆ మాటలకు కనెక్ట్ అయ్యి లోబడి మరి చేద్దాం అయ్య గారు, మరి ప్రార్థన చేయండి, ఇది మన బాధ్యత కదా అని చెప్పని నమ్మకంగా నిలబడే వాళ్ళు ఎంతమంది? అలా చేయాలంటే దేవునికి స్నేహితుడై ఉండాలి. ఎవరు పడితే వాళ్ళు చేయలేరు. నేను చెబుతున్నాను ప్రభునందు బిడ్డలారా, మీకు ఆజ్ఞాపించు వాటిని ఒక దైవ సేవకుని దగ్గర, ప్రభునందు ప్రియులరా, ఒక దైవ సేవకుని దగ్గర ఒక విశ్వాసి మరి విశ్వాసిగా ఉండి తర్వాత దేవుని పిలుపు వచ్చి అందుకొని ఆ దైవ సేవకుని ద్వారా అపోస్తుల దగ్గర అభిషేకం తీసుకొని ఆ సేవకుని దగ్గర అసోసియేట్ పాస్టర్గా ఉన్నాడు. 2 ఏళ్ళు అయింది, 3 ఏళ్ళు అయింది, 4 ఏళ్ళు అయింది. ఈయనని ఎక్కడికి పంపట్లేదు. ఏ సంఘానికి, ఏ బ్రాంచ్కి, ఇగో పలానా చోటుకి వెళ్ళు, నువ్వు సేవ చేయి, పలానా చోటుకి వెళ్ళు అని చెప్పని అడగట్లేదు. ఎవరు ఆ పాస్టర్ గారు చెప్పట్లేదు. అపోస్తులుడు అభిషేకం ఇచ్చాడు, ఈ పాస్టర్ గారికి అసోసియేట్ పాస్టర్గా ఉన్నాడు. ఇప్పుడు అందరికీ శ్రీకాంత్ లాగా మనసు ఉండదు కదా. అయ్యగారు చెప్పేదాకా, ఓఫ్రి గారు చెప్పేదాకా నేను ఇక్కడే ఉండి నేర్చుకుంటానే మనసు ఆయనకు ఉంది, అందరికి ఉండదు కదా. ఆ కుర్రోడు ఏం చేస్తున్నాడు, ఆలోచిస్తున్నాడు, ఏంది నాకు అభిషేకం ఇప్పించాడు, ఈయన దగ్గర కూర్చుని పెట్టుకున్నాడు, ఈయన దగ్గర పని చేసుకుంటున్నాడు, సేవకుడిగా అన్ని పనులు చెప్తున్నాడు, ఇంట్లో పని చేస్తున్నా, బయట పనులు చేస్తున్నా, సంఘ సేవ పని చేస్తున్నా, ఎక్కడికైనా ఆరాధనకి వెళ్ళమంటే వెళ్తున్నా వస్తున్నా, కానీ ఇప్పటికీ నన్ను ఎక్కడికి సేవకు పంపడు. ఏం సార్ ఈ పాస్టర్ గారు ఇలాగ నన్ను ఇంకెంతకాలం ఇక్కడే ఉంచేసుకుంటాడని బాధపడతా ఉన్నాడు. ఈ బాధపడి ఏం చేశాడంటే పక్కోడికి ఎవడికో చెప్పాడు, ఇంకెంతకాలం ఉంటాను నేను ఇంకిక్కడ అని చెప్పని ఫీల్ అయితే ఆయన ఏం చేశాడు, ఆ పాస్టర్ గారికి చెప్పాడట, ఇగో మీ దగ్గర ఉన్న ఆయన ఇట్లా బాధపడుతున్నాడు అంటే అప్పుడు ఆయన అన్నాడంట, బాబు చాలా సంతోషం, నువ్వు సేవకు వెళ్ళాలని నువ్వు చాలా మంచి పట్టుదల కలిగి ఉన్నావు కాబట్టి నేను ఒక మాట చెప్తాను, మరి నువ్వు నీ సమాధానం ఏంటో నాకు చెప్పు అనంటే, చెప్పండి అయ్య గారు ఏంటి సంగతి అని అంటే, ఇప్పుడే నేను మాట్లాడతాను, ఓఫిరయ్య గారితో మాట్లాడతాను, నేను మాట్లాడతాను, నేను కూడా ఒక ప్రేరేపణ కలిగి ఉన్నాను, ఇదిగో ఒక్క బ్రాంచ్ కూడా లేనటువంటి రాష్ట్రాలు మన దేశంలో 29 ఉన్నాయి, ప్రార్థన చేస్తాను దేవుని ప్రేరేపణతో, ఇగో పలానా రాష్ట్రం వెళ్ళాలని చెప్తాను, మరి నువ్వు పెట్టబేడ సర్దుకొని భార్యను పిల్లలను తీసుకొని ఆ రాష్ట్రానికి వెళ్ళిపోతావా అంటే, అదేంటండి అలా ఎలా వెళ్ళిపోతాను, ఏంటి ఆ రాష్ట్రమే ఖాళీ ఉందా, మీకు 4-5 బ్రాంచ్లు ఉన్నాయి కదా, అందులో ఏదో ఒకటి నాకు ఇవ్వచ్చు కదా. అంటే ఉన్న ఊళ్ళోనే ఉంటావు, భార్య పిల్లల్ని పెట్టుకొని దగ్గరలో ఉండి అక్కడక్కడే చేసుకుంటావు. కానీ ఒకవేళ దైవ సేవకుడు చెప్పాడు వేరే రాష్ట్రానికి వెళ్ళాలంటే మాత్రం వెంటనే చెప్పిన వెంటనే అమ్మమ్మో అంత దూరమా, అంత ప్రయాణమా, అక్కడ విశ్వాసులు ఎవరు ఉంటారు, అక్కడ సంఘం ఏముంది, అక్కడ మరి నేను వెళ్ళంగానే మరి నాకు ఎవరుంటారు అని ఇన్ని ఆలోచనలు చేస్తున్నాడు. మరి అబ్రహం గారు నువ్వు వెళ్ళాలని చెప్పినప్పుడు ఇవన్నీ మాట్లాడా, మరి అప్పుడు అబ్రహం స్నేహితులతో నువ్వు అవుతావా? ఆలోచించండి ప్రభునందు పిల్లరా. నేను చెప్పాను, నాతో కూడా ఇక్కడ 12 మంది అభిషేకం తీసుకున్నారు ఇవాంజలిస్టులుగా, మీలో ప్రార్థన చేసుకోండి, దేవుడు పిలిపి ఎవరికన్నా వస్తే సేవకుడికి అభిషేకం తీసుకుందరు, కానీ మన ఇక్కడ చుట్టుపక్కల ఉన్నటువంటి జిల్లాల్లో ప్రాంతాల్లో సేవ చేద్దాము అని. కానీ ఎంతమంది పిలుపు వచ్చిందో రాలేదో నాకు తెలియదు. కానీ నాకు డౌటు, కరోనాకు ముందు ఉన్నటువంటి వాళ్ళందరూ కూడా కరోనా వచ్చిందని తెలిపిన వాళ్ళు తిరిగి మళ్ళీ నా ముఖం చూడాల. ఇప్పుడున్న వాళ్ళు కూడా ఏదైనా మంచి జాబ్, బెటర్ జాబ్ వస్తే నా దగ్గర ఉంటారా? ఇక్కడ మరి నేను బ్రాంచ్లు ఓపెన్ చేసుకొని సంఘం ప్రారంభించి అన్నీ చేసేసుకుంటే రేపొద్దున మీరు వెళ్ళిపోయి వేరే జాబ్ వచ్చింది నేను హైదరాబాద్ వెళ్తా, వేరే జాబ్ వచ్చింది పూణే వెళ్తా, వేరే జాబ్ వచ్చింది నేను ఢిల్లీ వెళ్తానంటే ఇప్పుడు ఇక్కడ ఉన్న సంఘాలు నేను శ్రీకాంత్ గారు ఏం చేయాలి? ఫుట్బాల్ కొట్టినట్టు పొద్దున్న ఒక చోటకి ఆయన, రాత్రి ఒక చోటకి నేను, ఆ ఊరు ఈ ఊరు మొత్తం తిరగాల. అంత కమిటెడ్గా ఉన్నటువంటి మరి విశ్వాసులు, సేవకులు, ఇవాంజలిస్టులు ఎంతమంది? 100 అయినా 100 6 అయినా
దేవుడు కనాను దేశమున నాకు స్వాస్థ్యంగా ఇస్తానన్నాడు కాబట్టి ఆ కనాను దేశంలో అటు ఇటు నడిచాడు. ఇది నీ పిల్లలకి 400 సంవత్సరాల తర్వాత నేను ఇస్తానంటే విశ్వసించాడు. అలాగే ప్రభువునందు నిద్రించాడు అబ్రాహాం. మరి అలా దేవుడు ఆజ్ఞాపించినవి ఒక హనోకు, ఒక అబ్రహాము, ఒక నోవాహు, అది వరకు తెలియని సంగతులు చెప్పినప్పుడు నోవాహు, ఇలాగూ బైబిల్లో ఉన్నటువంటి భక్తులు ఎంతోమంది మరి దేవుడు ఆజ్ఞాపించినటువంటి వాటిని చేయడానికి సిద్ధపడినటువంటి వాళ్ళు. ఈరోజు ప్రభునందు ప్రియులారా, దేవుని సన్నిధిలో ఒక కుటుంబాన్ని, ఒక సంఘాన్ని నడిపించడమే ఎంత కష్టంగా ఉన్నటువంటి పరిస్థితుల్లో నువ్వెంతవరకు దేవుడు చెప్పినవి నెరవేర్చగలిగేవాడిగా ఉంటావు. దేవునికి స్నేహితుడైపోవాలని అందరికీ ఉంటుంది. దేవుడు మోషేతో ఒక స్నేహితుడితో మాట్లాడినట్టు మాట్లాడాడంట. మరి మోషే దేవుని సన్నిధిలో ఆయన ఏం చెబితే అది చేశాడు. ఆ ఒక్కటి తప్ప, అది కూడా వాళ్ళు విసిగిస్తే విసిగిపోయి మాట్లాడమంటే కొట్టాడు. కానీ నిజానికి మోషే దేవుని ఇల్లంతట్లో నమ్మకమైన వాడు, భూమి మీద ఉన్న వారిలో మిక్కిలి సాత్వికుడు. అంత గొప్ప సాక్ష్యం కలిగినటువంటి మోషే భక్తుడు జనుల యొక్క విసుగుదలకు ప్రభునందు పిల్లరా అంత మాట కాని మాట పలికేశాడు. కాబట్టి మనము మన భక్తి జీవితంలో మరి మన నోటిని, మన ప్రవర్తనను, మన మాటలను దేవుడు ఆజ్ఞాపించి వాటిని చేయడానికి ఎంతమంది సిద్ధంగా ఉన్నారు మీరు ఆలోచించాలి. ఎవరికి అనుకూలంగా ఉన్నది వాళ్ళు చేసుకొని వెళ్ళిపోతే మరి దైవజనుడు, ప్రవక్త అనుకున్నటువంటి ఉద్దేశాలు నెరవేర్చడానికి ఎంతమంది సిద్ధంగా ఉంటారు ప్రభునందు ప్రియులారు. అందుకనే ఎవరైనా, నేను పేర్లు చెప్పకుండా చెప్పాను, అయ్యా మనం ఇక్కడ సేవ విషయంలో ఇగో ఇలా చేద్దాం, ఎంతమంది సిద్ధంగా ఉంటారో చెప్పండి. చెప్పారు, ప్రార్థన చేస్తానని చెప్పాను. దేవుడు నాకు ప్రేరేపించినప్పుడు, నాకు ప్రేరేపించాలంటే ప్రభునందు ప్రియులరా మరి మీ యాటిట్యూడ్ కూడా చూస్తాగా. మీకు ప్రేరేపణ కలిగిందని, అబ్బా మంచి సేవకుడు ఒప్పుకున్నాడు, దొరికాడు, సేవ చేస్తానంటున్నాడు, ఉంటానంటున్నాడు అని చెప్పని నేను కూడా ఆవేశపడిపోయి నేను కూడా సేవకి అభిషేకించేసి పెట్టేసి ఒక సేవకుడు దొరికాడని చెప్పి ఒక బ్రాంచ్ ఓపెన్ చేసేసాను అనుకో. కానీ మరి నాకు తిమోతి దొరుకుతాడా? హవ్వయ్య అయినటువంటి లోయని, తల్లి అయినటువంటి యునేకేని వదిలి పౌలుతో కూడా వచ్చిన తిమోతి మళ్ళీ ఇంటి ముఖం చూసినట్టు నేను చూడలేదు బైబిల్లో. ఒక్కరోజైనా తిమోతి నేను అయ్యగారు మా ఇంటికి వెళ్ళి చూసి వస్తానండి అని చెప్పిన సందర్భం చూడలేదు. నువ్వు వెళ్ళి ఎఫెస్లో ఉండు అంటే వెళ్ళి ఎఫెస్లో ఉన్నాడు. ఫిలిప్కి వెళ్ళాడు. కొరింథీకి వెళ్ళాడు. అట్లాంటి తిమోతీలు మరి నాకు దొరుకుతారా? నాకు దొరకడం అంటే దేవుడికి దొరుకుతారా? అవకాశం వస్తే, అనుకూలంగా ఉంటే మనం ఏది చేయడానికైనా సిద్ధపడతాం. ప్రభునందు పిల్లరా, ఒకసారి మన యవనస్తులు అడిగారు నన్ను, అయ్యగారు మనం ఇచ్చేద్దాం వచ్చేద్దాం అంటే నేను అడిగాను, మీరు ఆలోచించండి ఒక్కసారి. ఇప్పుడు మీకు ఒక్కొక్కరికి 30,000 40,000 జీతాల్లో ఉన్నారు అనుకున్నాం సుమారుగా. 1,00,000 రూపాయల జీతంతో రేపొద్దున పూణేలో జాబ్ వస్తుంది. వెళ్ళిపోతావా? లేకపోతే నాకు సత్యం కావాలి, సత్య సంబంధమైన సంఘం కావాలి, ఎంత ప్రేమించే సేవకుడు కావాలి, వాక్య విషయంలోనే కాదు, నా భౌతిక, నా వ్యక్తిగత జీవితంలో కూడా ప్రతి సమస్యలో నాకు ఈ సేవకుడు నాతో కూడా ఉండి, నాతో మాట్లాడి, నన్ను హెచ్చరించి, నన్ను బలపరిచి, నన్ను నిలబెట్టాడు కాబట్టి నేను ఈ ఊరు వదిలి వెళ్ళను అనే తీర్మానంలో ఉంటావా? లేకపోతే 1,00,000 రూపాయల జీతం ఎవడు సార్ వదులుకునేది? ఏడుంటే ఈ 40, ఆడికెళ్తే 1,00,000 కావాలి, నేను అక్కడికి వెళ్ళి సంఘం పెడతాను అయ్యారు, మీకెందుకు అయ్యారు, మీరు బాధపడమాకండి అని వెళ్ళి వెనక్కి తిరిగి చూడని వాళ్ళు ఉన్నారు. ప్రభునందు పిల్లరా, వెళ్ళిన వారు వెనక్కి తిరిగి చూడకుండా ఉన్నోళ్ళు బోల్డ్ మంది ఉన్నారు నా జీవితంలో. కాబట్టి ఎవరిని నమ్మి నేను అభిషేకించాలి, ఎవరిని నమ్మి నేను పని అప్పగించాలి. దేవుడు కూడా అట్లాంటి వాళ్ళ కొరకు ఎదురు చూస్తున్నాడు. ఎలాంటి వారు? నేను ఆజ్ఞాపించు వాటిని మీరు చేసిన ఎడల నాకు స్నేహితులు, అట్లాంటి స్నేహితుల కోసం ఎదురు చూస్తున్నాడు.
అట్లాంటి మనస్సు, అట్లాంటి తెగింపు, అట్లాంటి పట్టుదల అబ్రహాములో ఉన్నటువంటి ఒక నిబద్ధత, హనోకులో ఉన్నటువంటి ఒక భక్తి జీవితం, మరి పౌలులో ఉన్నటువంటి మరి తెగింపు, తిమోతిలో ఉన్నటువంటి విధేయత ఎంతమందికి ఉంది? అలాంటి వాళ్ళు ప్రభునందు ప్రియులారా దేవునికి స్నేహితులుగా ఉంటారు. కాబట్టి మనం కూడా ఆలోచిద్దాం. ఇదే ఆధ్యాత్మిక తండ్రి అని మీరు నన్ను పిలుస్తున్నారు. నేను తండ్రిని అయితే నీ భౌతిక విషయాలు కూడా నాకు పర్సనల్గా చెప్పావు, నేను నీకు సలహాలు ఇచ్చా, దాని ద్వారా నువ్వు బలపడ్డావు. వాక్యం ద్వారా మీకు బోల్డెన్ డౌట్లు ఉన్నాయి, చెప్పాను, మీరు తెలుసుకున్నారు, బలపడ్డారు. అయితే తండ్రి అనుకుంటున్న తండ్రి యొక్క ఆలోచన ప్రకారము ఈ తరములో, ఈ రాష్ట్రములో లేదా యూరప్ ఖండములో నేనేం చేయాలి అనే బాధ్యత మీకుండి మీరు ఆజ్ఞాపించి వాటిని చేస్తే అప్పుడు స్నేహితులు అవుతారు. అంతేగాని అందరూ స్నేహితులు కారు. అందుకనే బైబిల్లో అందరినీ దేవుడు స్నేహితుడు అనలేదు. ప్రభునందు ప్రియులారా అందరిని అనలేదు స్నేహితుడని. కాబట్టి ప్రార్థన చేసుకుందాం, అడుగుదాం, ప్రభువా అయ్యా నీవు ఆజ్ఞాపించు వాటిని నేను చేయువాడిగా ఉండేటట్లుగా నాకు సహాయం చేయనైనా అని అడుగుదాం. అట్లాంటి మనస్సు, అట్లాంటి నిబద్ధత, అట్లాంటి పట్టుదల, అట్లాంటి విధేయత నాకు కావాలని ప్రార్థన చేద్దాం. దేవుడి మాటలు ఆశీర్వదించి దీవించును గాక. ఎవరైనా